కలుగును గాక. ఎవరి గురించి? దావీదు గురించి. మన పాఠం పేరేంటి? అభిషేకించబడుట, అంటే ప్రత్యేకించబడుట లేదా ఎన్నుకొనబడుట. దావీదును దేవుడు కనుగొన్నాడు, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ దావీదును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ఆ దావీదును దేవుడు అభిషేకించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు అంటే పెద్దవాడు కాదు, శూరుడు కాదు, ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి బాలుడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ప్రత్యేకపరుచుకొని అభిషేకించుకున్నాడు. అలాగనే మనమందరము కూడా వీరులము శూరులము అని కాదు, కానీ మనము ఎన్నిక లేని వారమైనప్పటికీ ప్రభు మనల్ని ఎన్నుకొని ఏది కోరుకొని కూరగాయలకు వెళ్ళినప్పుడు పుచ్చిపోయిన కాయలు పక్కన పడేసి మంచి కాయలు వేరుకున్నట్టుగా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నా వాళ్ళందరూ వద్దనుకొని నిన్ను నన్ను కోరుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించుకొని మనల్ని ఏర్పరచబడిన రాజవంశంలో ఉంచి మనల్ని అభిషేకించిన దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎవరని చెప్పండి? రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. రైట్, మంచిది. ఈరోజు మరొక సందేశంతో ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఏక మనసు కలిగి ఉండటము. ఏ మనసు అండి? ఏక మనసు కలిగి ఉండటం అంటే ఒకే మనసు కలిగి ఉండటం. మీ అందరికీ ఒక మనసు ఉందా, రెండు మనసులు ఉన్నాయా? చెప్పాలి గట్టిగా. ఎన్ని మనసులు ఉన్నాయి? ఒక మనసే ఉన్నది. ఒక మనసు ఉన్నది కాబట్టి ఆ మనసును నిలకడ చేసుకొని ఇక్కడికి వచ్చారు. రెండు మనసులు ఉంటే చర్చికి వెళ్దామా పనికి వెళ్దామా అని ఆలోచించి చించి చివరికి వాళ్ళకే అర్థం కాని నిర్ణయాన్ని తీసుకుంటారు. దేవుని స్తోత్రం. ఈ రెండు మనస్తత్వాలు కలిగిన వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సందర్భాలు రాయబడ్డవి. ఈ రెండు రకాలైన మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వారికి వారు ప్రమాదం తెచ్చుకుంటారు, ఎదుటి వారికి కూడా ప్రమాదమే. వస్తామంటారు, కనబడరంగా. చేస్తామంటారు, చెయ్యరు. అంటే వీళ్ళు కరెక్ట్గా రామని చెప్పరు, వీళ్ళు కరెక్ట్గా చెయ్యము అని చెప్పరు. వస్తామంటారు, చేస్తామంటారు, కానీ రారు, చేయరు. అంటే వీళ్ళకి ఎన్ని మనసులు ఉన్నాయి? స్తోత్రం కలుగుతుంది. కొంతమంది విశ్వాసంలో కూడా రెండు మనసులు ఉంటాయి. ఒకటేమో కాసేపు చేస్తాడులే దేవుడు కార్యం అనుకుంటారు, కాసేపు ఏం చేస్తాడో అనుకుంటారు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఈరోజు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఖచ్చితంగా నా కార్యం చేస్తాడు అని విశ్వాసంతో వస్తారు. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నేను ముందే అనుకున్నాను ఇది జరగదని అనుకుంటారు. అంటే రెండు మనసులు అక్కడ పనిచేస్తారు. ఈ రెండు మనసులు వారికి ప్రమాదమే, ఎదుటి వారికి కూడా ప్రమాదమే. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఏక మనసును కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ మనసు? ఏక మనసు. ఏక మనసు ఎంత ఆశీర్వాదకరమైనదో, అది ఎంత ప్రయోజనకరమైనదో, అది మనకి ప్రయోజనకరమైనది, ఎదుటి వారికి ప్రయోజనకరమైనది, అన్నిటికంటే మించి